రాష్ట్ర అవతరణ దినోత్సవంగా కూడా ఏడుగుగొట్టు ప్రభుత్వం నుంచి కాకుండా మా నిరుద్యోగుల తరఫున కూడా మేము ఆనందంగా అవతరణ దినోత్సవం జరుపుకోవాలని చెప్పేసి కూడా నిరుద్యోగులు ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మీరు మీ డిమాండ్లలో ఏమేమి చేర్చారని అసలు ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు మీరు? మా డిమాండ్లలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది. ఈ జీవోల గురించి అయితే మాకు ఎప్పుడు లేదు. ఎందుకంటే దిక్కుమాలిన జీవోలు తీసుకొచ్చి 32 మంది నిరుద్యోగులని గొంతు కోయడమే కాకుండా వాళ్ళకు ఉద్యోగాలు రానివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కీలకంగా రేవంత్ రెడ్డి కీలకంగా వివరించి ఉద్యోగాలు రానివ్వకుండా దిక్కుమాలిన జీవులతో పాటు ఏజ్ రిలాక్షన్స్ కూడా, ఎందుకంటే 46 సంవత్సరాల నుంచి 34 సంవత్సరాలకే ఏజ్ రిలాక్షన్ తగ్గించడం జరిగింది. మరి ఎందుకు ఇవాళ? ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు చదువుతున్నారన్న, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా, కుటుంబ సమస్యలున్నా, ఎందుకంటే పుస్తకాల పురుగులై ఇవాళ పుస్తకాలు ముందు పెట్టుకొని పుస్తకాలతో పోరాడి ఇవాళ ఉద్యోగాలు రేపో మాపో వస్తుందని వేల ఆశలతోటి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక శాపంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంనే మేము తీసుకొచ్చినాం, మేము కొట్లాడినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి సీఎం కూర్చే మేము గిఫ్ట్గా బహుమానంగా ఇచ్చినాం. ఈయన మాకు శవాలుగా గిఫ్ట్గా ఇస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. ఎందుకంటే మేము ప్రశ్నిస్తే ఇవాళ మేము అడిగితే ఇవాళ అక్రమ కేసులే కాకుండా ఇవాళ నిరుద్యోగ అంశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరినీ 22 మంది నిరుద్యోగులని బలి తీసుకున్న బలి దేవత ఆయన ఉంటే ఈయన బలి పితామహుడుగా మేము ఇచ్చేస్తున్నాం. బలి పితామహుడుగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి 22 మంది నిరుద్యోగుల్ని కూడా అక్రమంగా, ఎందుకంటే మా గతంలో ఒక సందర్భంలో నిన్న నేను, ఎందుకంటే కత్తి ఆంధ్రం చేతిలో ఉంటే పొడిచేటోడు మనోడే అంట. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న తండ్రి లాంటి హోదాలు ఉన్న రేవంత్ రెడ్డి మనమని నమ్మితే కడుపులో విషం పెట్టుకొని, కడుపులో కత్తులు పెట్టుకొని ఇవాళ నిర్దాక్షంగా 22 మంది నిరుద్యోగుల యొక్క గొంతులు కోసిన దుర్మార్గుడు, పాపాత్ముడు ఈ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడన్నా రాష్ట్రంలో ఉన్న 32 మంది నిరుద్యోగులు ఆలోచన చేయాలి. ఎవరి కోసం ఈ పోరాటం జరుగుతుంది? ఎవరి కోసం ఈ నిరుద్యోగుల కోసం, 2 లక్షల ఉద్యోగాల కోసం, మెగా డిఎస్సి కోసం, ఎస్ఐ కానిస్టేబుల్ కోసం, అనేక రకాల సమస్యల కోసం విద్యార్థులమంతా రోడ్డు మీదకి వస్తే ఈ ప్రభుత్వం కనీసం సిగ్గు లజ్జ ఏమైనా ఉందా? ఈ ప్రభుత్వంలో ఉన్న దుర్మార్గులు, ఎందుకంటే చదువురాని ఒక్కరు కూడా లేరు, సన్యాసులు వీళ్ళంతా కలిసి ఇవాళ నిరుద్యోగులకు గొంతు కోసే కార్యక్రమం చేస్తుందన్న. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డికి అవగాహన ఉందో లేదో, లేకపోతే ఆయన ముఖ్యమంత్రికి అర్హుడో లేదో ఆయనకు కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలుసు, అంత దిగజారి రాజకీయం చేయడం అనేటువంటి దేశ చరిత్రలోనే హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం అన్న. ఇప్పటికన్నా జరిగిన నష్టం చాలు. 3 సంవత్సరాల నుంచి మేము రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతున్నాం. బరాబర్ నువ్వు ఖచ్చితంగా జూన్ 2 వరకు మాత్రం నువ్వు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోతే ఈ ప్రభుత్వం శవయాత్రలు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రతి ఒక్కరూ శవయాత్రలు నిర్వహిస్తాం. ఈ రాష్ట్రానికి ఆ రోజు మేము సంతాన సభ కూడా మేము తెలియజేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2వ తారీఖు నాడు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము ఖచ్చితంగా 100% ఈ ప్రభుత్వానికి గోడి కడతామనేటువంటి కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకరిద్దరు ఆవేదన కాదు, 32 లక్షల మంది ఆవేదన, 32 లక్షల తల్లి యొక్క ఆవేదన. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని, ఎందుకంటే మా తరపు నుంచి ఉండాల్సిన ముఖ్యమంత్రి కేవలం ఆంధ్ర తరపు నుంచి కాకుండా, లేకపోతే దోపిడీదారు తరపు నుంచి కాకుండా, వాళ్ళ తరపు నుంచి కాకుండా మా తరపు నుంచి ఉండాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి మీకు ఇప్పటికన్నా కనీసం ఒక మానవ దృక్పథం బతుకుంటే వెంటనే 2 లక్షల ఉద్యోగాలు కాకుండా మెగా డిఎస్సి, లేకపోతే కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుల్, అనేక రకాల డిపార్ట్మెంట్లో కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా చావు డప్పు మోగిస్తాం. అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం గోడి కడతాం. అంటే ఇప్పుడు ముఖ్య భూమిక మీరే పోషించారు. నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడంలో మీరే నిరుద్యోగులే ఏకదాటిగా పోరాటం చేశారు, గెలిపించుకున్నారు, సీట్లో కూర్చోబెట్టారు. అంటే ఈ 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిన దాన్ని బట్టి సింగిల్ ఆన్సర్ చెప్పామంటే రేవంత్ రెడ్డి పాలన గురించి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డి పాలన గురించి ఎంత దరిద్రంగా ఉందంటే, పల్లెటూరులో ఒక చిన్న 70 సంవత్సరాల ముసలమ్మ చైర్కు పరిమితమైన కానీ ఈయన పేరు వింటేనే పరిగెత్తుకెళ్ళి కొట్టే పరిస్థితికి దిగజారిపోయింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే దగ, మోసం, బట్టెబాజ్ మాటలన్నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండదు. కాస్తో కూస్తో గతంలో ఉన్న ప్రభుత్వం కాస్తో కూస్తో చేసింది ఆ ప్రభుత్వం. ఎందుకంటే నిరుద్యోగులకు శాపంగా మారింది కాబట్టి ఆ ప్రభుత్వం కాళ్ళు చేతులు ఇర్చగొట్టేసి ఆ ప్రభుత్వానికి, కనీసం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు దాకా అడ్రస్ కూడా లేకుండా చేసినామంటే కేవలం మా నిరుద్యోగులు తలుచుకుంటేనే ఇవాళ మేము పెట్టిన భిక్ష, ఇవాళ నిరుద్యోగులంతా కలిసి మేము పెట్టిన భిక్షనే ఇవాళ మా పైననే. ఎందుకంటే మేము ఇవాళ ఒక కుక్కకు ఇంత బిస్కెట్ పెట్టి లేకపోతే పాలు పోసి ఇచ్చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మేము కనీసం పోషిస్తే ఆ కుక్క ఇవాళ మాకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు ఇవాళ కలిసే కార్యక్రమం తీసుకొచ్చి మా పైన విషం చిమ్ముతూ ఉంది. ఏదో ఒక రోజు
ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న విషం చిమ్మే నాయకులకు లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి విషం చిమ్ముతున్నాడు కదా, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కట్టతోట ఏదో ఒకటి కొట్టి చంపడం ఖాయం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిన్ను దోషిగా నిల్చోబెడతాం. ఎందుకంటే ఇప్పటికన్నా మా పక్షం నిలబడి మానవ దృక్పథంతో నిలబడాలని మేము వేడుకుంటున్నాం అన్న. 32 లక్షల నిరుద్యోగుల తరపు నుంచి మేము 2 చేతులు ఎత్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి అయ్యా, లేకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని గోరి కడతామని తెలియజేస్తాం. 4 సంవత్సరాలు గడవడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఎన్నో బలిదానాలు కూడా పెట్టి మరీ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మోసం జరిగింది, బలిదానాలు ఇచ్చడం, నిరుద్యోగులను మోసపోయినాం అని చెప్పేసి కూడా మనం వింటూనే ఉన్నాం. మీరు దగ్గరుండి మరి గద్దె దింపారు, రేవంత్ రెడ్డికి పట్టం కట్టారు. దాదాపు ఎన్నో అక్రమ అరెస్టులు అయినవి, వాళ్ళ మీద కేసులు కావడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ ప్రధానంగా మా నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా రాష్ట్ర తరఫున మొత్తం ఉన్న నిరుద్యోగులు ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు ఏం చెప్పదలుచుకురన్న? రాష్ట్రంలో గత పాలన మంచిగా లేదనే అశోక్ నగర్లో నిరుద్యోగ సంఘాలు నిరుద్యోగులంతా కలిసి కూర్చుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా ఒక సందర్భంలో అశోక్ నగర్ చౌరస్తాకు రావడం జరిగింది. చేతిలో చేసి నిరుద్యోగులతోటి మాట్లాడిన సందర్భం మీరంతా చూసే ఉంటారు, రాష్ట్ర ప్రజలందరూ. ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకా 1.5 సంవత్సరం ఉంది. తర్వాత ఎలక్షన్ పీరియడే. నిరుద్యోగ సమస్య ఈ రోజు కూడా పరిష్కరించలేదు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లలో 12,000 ఉద్యోగాలు ఇచ్చి మేము ఉద్యోగాలు ఇచ్చామని రోజు ప్రచారం చేసుకుంటున్నది. INPR సంస్థ ద్వారా యాడ్స్ చేసుకుంటున్నారు. కానీ ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు 12,000 ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగ సమస్య పరిష్కరించలేదు. మేమేం చెప్తున్నామంటే మీరు నిరుద్యోగ సమస్య నుంచే అధికారంలోకి వచ్చారు కాబట్టి ఈ సమస్యను మీరు ఈ విధంగానే చూస్తే రాబోయే రోజుల్లో నిరుద్యోగులు అంతా కలిసి నీ గోరి కడతాం. అట్లాగనే ఈ 3 సంవత్సరాల కాలంలో బీసీల 42% విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇచ్చి 42% ఇస్తా అని చెప్పి 17.7% ఇచ్చి మోసం చేసింది. ఇట్లా బీసీలను మోసం చేసింది, నిరుద్యోగులను మోసం చేసింది. ఎన్నికల ముందు బీసీలకు కూడా హామీ ఇచ్చింది, నిరుద్యోగులకు హామీ ఇచ్చింది. ఇట్లా ప్రతి ఒక్కరిని మోసం చేసుకుంటూ వస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్, నిరుద్యోగుల తరపున, బీసీల తరపున ఒక మహత్తరమైన పోరాటం ఇందిరా పార్క్ వద్ద తీసుకుంటాం. అన్ని యూనివర్సిటీలోకి ఉద్యోగ కొట్లాట, 42% బీసీ పోరాటం అనేది అన్ని యూనివర్సిటీలకు, అన్ని సెంటర్లకు తీసుకొని పోయి మహత్తరమైన పోరాటం చేస్తాం. నిన్ను అధికారం దింపడానికే మేమంతా పూనుకున్నాం. ఆ దశలోనే మేము కలిసి వచ్చే సంస్థలన్నీ కలుపుకొని మేము ముందుకు పోతాం.